హలో గాయస్, మనమైతే ఈరోజు పుష్ప ఫ్రీ ఫైర్ వర్షన్ షార్ట్ ఫిల్మ్ అయితే చూడబోతున్నాం అనమాట. అయితే అన్న మరి ఇది 100% పుష్ప స్టోరీలా ఉంటుందా అంటే అలా ఉండదు బ్రో. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రీ ఫైర్ వర్షన్ కాబట్టి పుష్ప అని ఒక టైటిల్ తోని ఒక స్టోరీ అయితే నేనైతే తీసా అనమాట. ఇది వచ్చేసరికి మీ అందరికీ బాగా నచ్చుతుంది బ్రో. కాకపోతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీ అయితే చాలా బాగుండబోతుంది. ఇంకెలాంటి సోది లేకుండా ఇక మన కార్యక్రమం షురు చేద్దామా? చూడండి ఆఫీసర్స్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సరుకున్న జీబు ఈ బ్రిడ్జ్ పై నుంచే రాబోతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరు సిద్ధంగా ఉండండి. ఈ రోజు నా కొడుకు ఎలా మన దగ్గర నుంచి తప్పించుకోబోతాడో నేను చూస్తా. ఇన్ని రోజులు మన కళ్ళు గప్పిపోయిండు, కానీ ఇప్పుడు మాత్రం పోలేడు. రారా, ఈ రోజు మా చేతిలో నీ చావు పక్క. ఆర్ యు రెడీ ఆఫీసర్స్? ఎస్ సార్, రెడీగా ఉన్నాం సార్. ఆర్డర్ కోసం వెయిటింగ్. రెడీగా ఉన్నాడు ఆఫీసర్స్. రే ఆపరా బండి, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. దిగు బండి దిగు, లేదా పుచ్చా పేలిపోదంతే. సారు నన్ను వదిలేండి సారు. సారు ఇదే నా లాస్ట్ ట్రిప్ సారు. నేను మా సేటుకు చెప్పేశారు నేను ఇక ఈ పని చేయనని. మా సేటు ఒప్పుకున్నాడు సారు. ఇదే లాస్ట్ లోడ్ సారు. నన్ను వదిలేండి సారు. నన్ను చంపమాకండి సారు. ఏమరా నాటకాలు చేస్తాను? అరా అరే సైదులుగా, అరే ఎన్నిసార్లు మా కళ్ళు కప్పి తప్పించుకున్నావరా? నిన్ను చంపమని పైనుంచి ఆర్డర్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఎన్కౌంటర్ చేసుడే. పుష్ప, మీ నాన్ననిగా పోలీసు వాళ్ళు చంపుతుండ్రు. జల్లి వెళ్ళి కాపాడు. అయ్యో, నాన్న ప్రమాదంలో ఉన్నాడు. నాన్నని కాపాడేది సేట్ ఒక్కడే. అరే సీనప్ప, గా సైదులు వాడు మన కాడ పని చేస్తా అని చెప్పినాడు కదా. వానికి మొత్తం మన అన్ని సీక్రెట్ తెలుసు. వాడు గనుక పోలీసుల కాడికి చిక్కింది అనుకో, ఒకవేళ సరైన అయింది అనుకో, మన పని మొత్తం జైలు పాలవుతుంది. అరే రాజప్ప, నేను మరీ అంత తెలివి తక్కువ అని అనుకుంటున్నావా? ఆ సైదులు గాడు ఎంత ధైర్యం ఉంటే నా ముందే సేటు, ఇక నాకు ఇన్ని రోజులు చేసిన పాపాలు చాలు, ఇక నేను ఈ పాపం చేయలేను, నన్ను వదిలేండి సేటు, నేను సరెండర్ అయిపోతా సేటు అని ఎంత ధైర్యంగా అంటాడు. వానికి మన సీక్రెట్ అని తెలుసు. వాడు మాత్రం పోయి పోలీసుల దగ్గర నోరిప్తే మన పని మొత్తం చేయాలని నాకు మాత్రం తెలియదా. అందుకే ఒక ప్లాన్ వేసిన వానికి. సరే సైదులు, ఇక నువ్వు సరెండర్ అయిపో, కాకపోతే ఇదే లాస్ట్ లోడు తీసుకుపోయి చెప్పు అని ఆ సైదులు గాడు పోయే తోవని నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశా. ఈ పాటికి పోలీసు వాళ్ళు ఆ సైదులు గారిని ఎన్కౌంటర్ చేసి ఉంటారా? అరే సీనప్ప, రాజప్ప, మిమ్మల్ని అస్సలే ప్రాణాలతో వదలనప్ప. నానా నేను వస్తున్నా. ఈ నా కొడుకుల పని ఏంటో చెప్తా. అరే సైదులు, నువ్వు చేసిన పాపాలు చాలరా. నువ్వు ఆ రాజప్ప, ఆ సీనప్ప గాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ సరుకుని మా కళ్ళు కప్పి మా ముందు నుంచే తీసుకెళ్లావురా. ఇక నిన్ను ఎన్కౌంటర్ చేయని పై నుంచి ఆర్డర్లు వచ్చినాయి. ఇప్పుడు మేము అస్సలే ప్రాణాలతో వదిలేదు. నిన్ను ఇక్కడికి కాపాడడానికి ఎవ్వడు కూడా రాడు. నువ్వు ఇక్కడికి ఈ దారిలో వస్తున్నావని మాకే మీలో ఒక మనిషి ఫోన్ చేసి చెప్తుండ్రా. అయ్యో సేటు, నన్ను వదిలేండి సేటు, నన్ను ప్రాణాలతో వదిలేండి సేటు. ఇక నేను ఇలాంటిది ఏం చేయను. నేను సరెండర్ అయితే సేటు. సేటు, నాకేమన్నా అయితే మాత్రం మా కొడుకు పుష్ప మాత్రం అస్సలు ఎవ్వరిని వదలడు సేటు. నేను ముందే చెప్తున్నా సేటు, నన్ను వదిలేండి సేటు. ఏంద్ర సైదులు, మమ్మల్ని భయపడతానవా? పోలీసులనే భయపడతానవా? మీ కొడుకేరాని మీ సేటరాని ఎవడైనా నిన్ను, నీ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, స్మగ్లింగ్ చేసే ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేసేవని పైనుంచి ఆర్డర్స్ వచ్చినా నేను స్పెషల్ ఆఫీస్ కూడా దిగిందే ఇంటికి రా. ఓకేనా? 5 సంవత్సరాల నుంచి నా కళ్ళు కప్పి మీరు పారిపోతారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని అసలే వదలా. ఆఫీసర్స్ టేక్ పొజిషన్. yes sir. గుడ్ బై సైదులు. మా కొడుకు మిమ్మల్ని ఎవ్వరిని ప్రాణాలతో వదలడు. దిక్కు చూస్తాలేంద్రా, ఫైర్. పుష్ప, గుడ్ బై సైదులు. నువ్వే కాదు, ఈ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, మీ సేటుతో సహా ప్రతి ఒక్కరు చావబోతున్నారు. పదండి ఆఫీసర్స్. పుష్ప వాళ్ళ నాన్నని కాపాడుకోలేకపోయినాడు. వాళ్ళ నాన్నని చంపిన ఆ పోలీస్ ఆఫీసర్ని, అలాగే వాళ్ళ నాన్న చావుకి కారణమైన ఆ రాజప్పని, ఆ సీనప్పని ఆ రోజే చంపాలని డిసైడ్ అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సీనప్ప కింద వాళ్ళ నాన్న చేసే పని చేయడానికే ఆ సీనప్ప గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. తర్వాత పుష్ప ఏం చేయబోతున్నాడో ఇప్పుడు చూద్దాం. సరుకు అంత కరెక్టా ఉందా లేదా? ఈ పుష్ప ఏదైనా చేస్తే అంత కరెక్టే చేస్తాడు. సరుకు అంత కరెక్టే ఉంది, వెళ్ళి చూసుకోండి. అవునా, సరుకు అంత కరెక్ట్గా ఉందా? ఆగు, నువ్వు ఇక్కడనే నిల్చో, నేను వెళ్ళి మొత్తం చెక్ చేస్తా. రారా, చెక్ చేద్దాం మొత్తం. ఏదైనా తేడా వస్తే బాస్ మనల్ని చెక్ చేస్తాడు. పుష్ప, నువ్వు చెప్పినట్టు సరుకు అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, బాస్తో మాట్లాడచ్చు. చెప్పానా ఈ పుష్ప చేస్తే ఏదైనా కరెక్ట్గా చేస్తాడని? నమస్తే బాసు. రా పుష్ప రా, నువ్వు కూడా మీ నాన్నలాగా భలే విశ్వాసంగా పనిచేస్తున్నావురా.
మీ నాన్న కూడా ఇలానే పనిచేస్తాడు, నువ్వు కూడా అలానే పనిచేస్తున్నావు. హ, హ, హ. కానీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు మీ నాన్న. ఏం చేద్దాం పుష్ప, నీ గొంతు నా గొంతు ఒకలాగానే వస్తుంది. అదేందో మరి నాకు కూడా అర్థం కాదు. సర్లే, ఇప్పుడైతే సరికి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావు కదా సరిగ్గానే, ఏం ఇబ్బందులు అయితే వస్తలేవు కదా. ఈ పుష్ప ఉన్నాక ఇంకేం ఇబ్బంది వస్తుంది బాసు? ఏమిలే, నీ చావు చాలా దగ్గరలో ఉందిరా సీనప్ప. ఏమిరా పుష్ప, ఏమో గులుగుతున్నావు? ఏంలే బాసు, వెళ్ళేస్తా అంటున్నా. గట్లనే నువ్వు సరికెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు జల్దీ. నేను ఉన్నో గ్యాంగ్ రాజప్పన్ కాలనీకి వెళ్తున్నాం, సరేరా? సరే సేటు, గట్లనే వెళ్ళురా, ఇంకేం చూస్తున్నావు ఈడ? సీనప్ప, నీ పని అయిపోయిందప్ప. తీయండిరా బండ్లు, రాజప్ప దగ్గరికి వెళ్దాం. చాలా రోజులైంది కలవక. హలో, ఎవరు? చూడు పోలీసు, నేనెవరో నీకు తెలియకపోవడమే మంచిది. నీకు ఉపయోగపడే విషయం చెప్తామని నీకు ఫోన్ చేశా. ఆ సీనప్ప ఆ రాజప్పని వల్ల నీకు భీమశక్తి వైపుగా వస్తున్నాడు. నువ్వు త్వరగా భీమశక్తి కాడికి వెళ్తే అక్కడ నీకు సీనప్ప దొరుకుతాడు. అక్కడనే అతన్ని ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. మనం కూడా త్వరలోనే కలుసుకునే రోజు రాబోతుంది, సిద్ధంగా ఉండు. సీనప్ప, మా నాన్న చంపించినవని చేతనే నిన్ను చంపించబోతున్నారా? వీడెవడు ఏందో తేడాగా మాట్లాడుతున్నాడు. ఏదైతే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా. అరే శ్రీనప్ప, నీ ఆట కట్టురా. చూడు ఆఫీసర్, నువ్వేం భయపడకు, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి సిద్ధంగా ఉండు. ఆ సీనప్ప ఈ వైపే వస్తారు, నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వాడిని కూడా ఎన్కౌంటర్ చేసేద్దాం, రెడీగా ఉండు. ప్రతి ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కడు చావబోతున్నాడు రా. ఆర్ యూ రెడీ ఆఫీసర్? వాళ్ళు వస్తున్నారు. సిద్ధంగా ఉన్నా సార్. ఆపండ్రా బండి. అరే సీనప్ప, దిగురా బండి. సీనప్ప, ఇక నీ ఆట కట్టురా. నిన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నా, దిగురా. అయ్యో పోలీసులు, పారిపోండ్రా. ఏం మాట్లాడుతున్నావు పోలీస్? నీకేమైనా తిక్క గిట్ల లేచిందే ఏంది? ఎవడు చెప్పాడు అయ్యారా ఇన్ఫర్మేషన్ నీకు నేను ఇటువైపుగా వస్తున్నాని? సర్లే, నన్ను చంపబోతున్నావా? నన్ను చంపితే ఏమైతే తెలుసు కదా. చెప్పు, నీకు ఎంత కావాలో. ఏం రా సీనప్ప, నీలాగా నేను అమ్ముడు పోయే కుక్కని కాదురా, నిజాయితీగా పనిచేసే పోలీసురా. చూడు పోలీస్, మొదట ఎవడైనా నిజాయితీగా ఉంటాడు, తర్వాత అవుతుంటేనే నిజాయితీ అనేది పోతుంది. చెప్పు, నీకెంత కావాలి? ప్రతి సిన్సియర్ పోలీస్కి ఏదో ఒకటి కావాలి. నీకేం కావాలి చెప్పు. నేను నీలాగా అమ్ముడు పోయిన కుక్కరని ఎన్నిసార్లు చెప్పాలరా సిన్సియర్ పోలీస్? ఏం పోలీస్ గొంతులేస్తుంది? నువ్వు సిన్సియర్ పోలీస్ ఏంది? నీ చేతుల్లోనే నా ప్లాన్తో నేనే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. నా మనిషి సైదుల్ని చంపించిన నీ చేతులతో, నా చేతులకు రక్తం మార్పులు అంతకుండా. ఓహో, ఆ పాపం కూడా నువ్వే చేపించినవా సీనప్ప? తర్వాత నేను చాలా బాధపడ్డా ఆ అమాయకుని ఎందుకు చంపానని. కానీ ఏం చేద్దాం, నీలాంటి నీచుల కింద పనిచేసినందుకు అతనికి కూడా అదే గతి పట్టాల్సి వచ్చింది. ఇక సోదాపు పోలీస్, దమ్ముంటే నన్నాపు. ఆల్రెడీ నిన్ను ఆపేశాంరా సీనప్ప, అది నీకు అర్థం అవ్వట్లా. నీలాంటి స్మగ్లర్స్ ని ఎన్కౌంటర్ చేయడమేరా ఈ సిన్సియర్ పోలీస్ యొక్క పని. గుడ్ బై సీనప్ప. అయ్యో, నిజంగానే చంపేశారు కదరా. నన్ను చంపేశారని విషయం మా అన్న రాజప్పకి తెలిసిందో మిమ్మల్ని ప్రాణాలతో వదలట్రా. నీ అన్న రాజప్పని కూడా నేనే చంపుతారా? మీలాంటి స్మగ్లర్స్ గ్యాంగ్ చేసే ప్రతి ఒక్కని ఉరికి చురికిచ్చి చంపేస్తారా? బాయ్ బాయ్ సీనప్ప, ఇంకా మాకు చాలా మందిని చంపే పని ఉంది. పదాఫీసార్ వెళ్దాం. రాజప్ప, ఘోరం జరిగిపోయింది రాజప్ప. మన సీనప్పని ఆ పోలీసు వాళ్ళు నరి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసేశారు రాజప్ప. ఏంద్రా నువ్వు మాట్లాడేది? అయ్యో సీనప్ప, రే ఆ పోలీసు ఎక్కడో కనుక్కోరా. వాడిని మాత్రం ప్రాణాలతో వదలకూడదు. వాడిని వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడైతే మన సీనప్పని చెప్తారో అక్కడనే నరి రోడ్డు మీద అలాగే చంపేస్తారా. ఇది నా మాట. ఈ విషయం మా నాన్నగారికి తెలిసిపోయింది అనుకో, అసలే మా నాన్నకి కాళ్ళు కనపడు. మా నాన్నగారికి మా చిన్నోడు సీనప్ప అంటే చాలా ఇష్టం రే. కాకపోతే ఇప్పుడు సీనప్ప చనిపోయాడంటే మా నాన్న కూడా చనిపోతాడు. మా నాన్నకి అసలే హార్ట్ అటాక్ ఉంది. ఇప్పుడు ఎలాగో నాకు అర్థం అవ్వట్లా. రాజప్ప, నీకు ఒక ఐడియా చెప్తా. మన గ్యాంగ్ లో పుష్ప అని ఒకటి ఉన్నాడు. వాని గొంతు మన రాజు సీనప్ప గొంతు ఒకటిలాగానే వచ్చేది. మీ నాన్నగారికి ఎలాగో కళ్ళు ఒప్పడవు కదా, ఎలాగో ఇప్పుడు మన పుష్పగాంతో మాట్లాడిపిద్దాం మీ నాన్నగారితో. అప్పుడు ఎలాగైతే మీ నాన్నగారు నమ్ముతారు ఇంకా మీ సీనప్ప బతికే ఉన్నాడని. ఇప్పుడు పుష్పని మన గ్యాంగ్ లీడర్గా చేసేద్దాం. ఏమంటావు రాజప్ప? అరే అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. సరే అయితే అలానే చేద్దాం. ఆ పుష్పని గ్యాంగ్ లీడర్ గా చేద్దాం. ఇప్పుడు ఎలాగో మన సీనప్ప లేడు కాబట్టి, ఆ పోలీస్ దుర్మార్గుడు వల్ల మన సీనప్పని చంపేసాను కాబట్టి ఆ పుష్పని ఎలాగో చేద్దాం. ఇప్పుడు ఎలాగో మనకు వర్క్ కూడా చాలా బాగా నడవాలి. ఎలాగా మా నాన్న కూడా బ్రతికే ఉంటాడు. సరే అయితే ఇక్కడి నుంచి ఆ పుష్పనే మీకు గ్యాంగ్ లీడర్.
ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చుడు అంత ఈజీ కాదు. నేను ఎప్పుడు బయటకు వస్తే ఎప్పుడెప్పుడు ఎన్కౌంటర్ చేద్దామని చూస్తా ఉంటాడు ఆ పోలీసోడు. సరేనారా, ఇక నువ్వు వెళ్ళు. గుర్తు పెట్టుకోండి, మీ గ్యాంగ్ లీడర్ ఇక్కడి నుంచి పుష్ప. ఓకే అన్న, నేను వెళ్ళొస్తా. రాజప్ప అనుకున్నట్టే సీనప్ప వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు ఇంకా బతికున్నాడా లేడా అని కల్వనికి అడవిలో ఉన్న వాళ్ళ డెన్ కాడికి వెళ్తాడు. అక్కడే ఉన్న పుష్ప ఎలాగో తన గొంతు ఉన్ను సీనప్ప గొంతు ఒకటేలాగా ఉంటుంది కాబట్టి సీనప్ప వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్తాడు. ఇలా, నాన్న నేను ఇంకా బ్రతికే ఉన్నాను, వాళ్ళు వీళ్ళు చెప్పేటి ఏమి నువ్వు నమ్మకు, సరేనా? నీ కొడుకు సీనప్ప ఇంకా బతికే ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళు. అప్పుడు సీనప్ప వాళ్ళ నాన్న ఎంతో సంతోషంతో, ఓకే కొడుకా, నువ్వు ఇంకే బతికే ఉన్నావా, నాకు తెలుసు నువ్వు ఇంకా బతికే ఉన్నావని, కాకపోతే వాళ్ళు వీళ్ళు నువ్వు చనిపోయావని చెప్తే నేను తట్టుకోలేకపోయా కొడుకా, సరే నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మన పుష్ప ఆ గ్యాంగ్కి లీడర్ అవుతాడు. చూడు పుష్ప, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. ఇప్పటి నుంచి నువ్వే మా గ్యాంగ్ లీడర్. పుష్ప తగ్గేదేలే. కొన్ని రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్కి ఎవడో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అయితే మన సీనప్ప యొక్క అడవిలో ఉన్న డెన్ ఎక్కడుందో చెప్పాడు. అలాగే సీనప్ప చనిపోయిన తర్వాత ఆ గ్యాంగ్కి ఇంకొక కొత్త లీడర్ వచ్చాడని కూడా చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న ఆఫీసర్ ఎంతో ఆవేశంతో అడవిలో ఉన్న ఆ డెన్ దగ్గరికి అయితే వెళ్తాడు. తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఏంది పోలీస్ ఆఫీసర్ ఇలా వచ్చారు, ఏం కావాలి? రే ఎక్కడే నిల్చో, చేతులు పైకెత్తు. నువ్వేనా ఆ గ్యాంగ్ ఒక కొత్త లీడర్? అరే ఆఫీసర్, మీకు బాగా తెలివి ఉంది, మీరు కరెక్ట్గా గుర్తుపెట్టారుగా. ఆ గ్యాంగ్ కొత్త లీడర్ నేనే. అయితే నిన్ను కూడా ఇక్కడే ఎన్కౌంటర్ చేయబోతున్నారా? సిద్ధంగా ఉండు. తగ్గేదేలే. ఆఫీసర్, మీరు ఒక విషయం మర్చిపోయినారు, మీరున్నది అడవిలో. ఈ అడవి పుష్ప ఒక్క అడ్డ. ఏంది పుష్పనా? ఆ సీనప్పని చంపినంత ఈజీ కాదు ఆఫీసర్ నన్ను చంపడం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఆఫీసర్? ఫైర్. ఓహో, నువ్వేనా పుష్ప అంటే? మీ నాన్న సైదులు చనిపోయే ముందే చెప్పాడు, నన్ను చంపినోళ్ళని మా కొడుకు పుష్ప అసలే ప్రాణాలతో మిగిల్చాడని. అయితే ఏంది ఇప్పుడు నన్ను చంపేస్తావా నువ్వు? అవునరా, మీ నాన్నని చంపింది నేనే, కాకపోతే చంపించింది ఆ సీనప్పగాడు. ఆ సీనప్పగాడు ఇప్పుడు ఎలాగో బ్రతికిలేడు, వాడిని చంపింది నేనేరా. చూడు ఆఫీసర్, నాకు తెలుసు మా నాన్నని చంపింది నువ్వు, చంపించింది ఆ సీనప్పగాడని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందో నీకు తెలుసా? మా నాన్నని చంపినోని చేతనే చంపించినోని చంపించా చూడు, అదే ట్విస్ట్. అంటే నీకు అర్థమైంది అనుకుంటా. అంటే నువ్వు ఆ సీనప్పగాడు భీమశక్తి వైపుగా వెళ్తున్నాడని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నువ్వేనా? అది నువ్వేనా చెప్పు. మరి ఏమనుకున్నావు? అది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే పుష్ప. తగ్గేదేలే. అరే పుష్ప, మీ అయ్య చెప్తే నేనేమో అనుకున్నాగా, నేను నిజంగా చాలా తెలివైనడువా. కాకపోతే నాకన్నా తిక్క నాకు పోలీసోడు ఎవడున్నాడు. నేను చచ్చినా పర్లేదు, కాకపోతే నేను ఇక్కడి నుంచి చంపే వెళ్తారా పుష్ప. రాజప్ప పెద్ద ఘోరం జరిగిపోయింది రాజప్ప. ఆ పుష్పగానేమో మన గ్యాంగ్ లీడర్గా చేర్చుకున్నాం, కాకపోతే మన సీనప్పని చంపించింది ఆ పుష్పగాడేనటప్ప. అంతేకాదు రాజప్ప, ఆ సైదులు గారిని కొడుకటప్ప ఈ పుష్ప. ఆ సైదులు గారిని చంపినందుకు పగ తీర్చుకోనికి ఇలా చేస్తున్నాడట. ఇప్పుడే ఆ పోలీసోడు మన డెన్ను వెతుక్కుంటూ వచ్చి పుష్పని చంపుతా అంటూ బెదిరిస్తున్నాడు రాజప్ప. అవునా? అరే పుష్ప, ఎంత పని చేసినావురా. చూడు పోలీస్ ఆఫీసర్, నేను రాజప్పని మాట్లాడుతున్నాను. నువ్వు మర్యాదగా అక్కడ పుష్పాని ప్రాణాలతో వదిలి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం రాజప్ప, నాకు భయపెడుతున్నావా? ఇక్కడ ఇంతమంది గుండాలే నాకు గన్న హెడ్ పెడితే నేనే భయపడలేదు. నా ప్రాణాలు పోయినా మంచిదే, కాకపోతే ఆ పుష్పగాన్ని ప్రాణాలతో అస్సలు విసిరిపెట్టాను. వాడిని కూడా చంపే తీసుకెళ్ళిపోతా. చూడు పోలీస్ ఆఫీసర్, ఆ పుష్పగాన్ని చంపితే నేనే చంపాలి. నువ్వెవట్రా చంపనికి? నువ్వు ఒక్కవేళ ఆడ చంపినావనుకో, ఇక్కడ మీ ఫ్యామిలీ నా చేతిలో ఉంది. మీ ఫ్యామిలీకి ఒక్కొక్క బుల్లెట్ తలకైనా దిగిపోద్ది అంతే. మర్యాదగా వెళ్ళు వాడి నుంచి. సరే రాజప్ప, నువ్వు చెప్పినట్టే నేను పుష్పాన్ని ఇక్కడ ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోతా. నా ఫ్యామిలీ నేను చేయకు ప్లీజ్ రాజప్ప, ప్లీజ్. సరే నేను ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతున్నా. పుష్ప, ఈసారి బ్రతికిపోయినావురా. ఈసారి బ్రతికిపోడు కాదు ఆఫీసర్, నేను ఎప్పుడు బ్రతికే ఉంటా. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, కాకపోతే మా నాన్నని చంపినవు కదా, నిన్ను కూడా వదలా. ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పుష్ప చాలా ధైర్యంగా ఫీల్ అయ్యాడు. కానీ ఇక్కడ పుష్పకు తెలియని విషయం ఏంటంటే, సీనప్పని చంపించింది పుష్పనే అని రాజప్పనికి తెలిసిన విషయం పుష్పకు తెలియదు. అరే పుష్ప, నీ పని అయిపోయిందిరా. ఓకే గైస్, వీడియో అయితే చూసేశారు కదా. వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను.